ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించును గాక. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరాంతం కూడా మనల్ని కాపాడి మళ్ళీ ఒక నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా మనమందరము సిద్ధపడాలి. ఈ రాత్రికాల సమయంలో ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన రాకడ ఆలస్యమైతే మనం ఆ కొత్త సంవత్సరాన్ని చూడబోవాలని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలు చేసుకునేందుకు ఎలా చేసుకోవాలంటే నీకు ఈ సంవత్సరాంతం కూడా నీకు ఆయాసకరమైన మార్గంలో నడిచాము, నీకు అనుకూలమైన మార్గంలో నడిచాము అని మనం గుర్తు తెచ్చుకోవాలి. మన మనసును మనమే సిద్ధపరచుకోవాలి. ఎవరో చెప్పవసరలా, ఎవరో ఏది మనల్ని అడగవసరలా. మనం ఎవరికన్నా అన్యాయంగా మాట్లాడామా, అనవసరంగా మాట్లాడామా, ఎవరినన్నా ఆప్యాయతగా పలకరించలేదా, మనకు మనమే సిద్ధపరచుకోవాలి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసేయాలి. మనం ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన జవాబు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేయకుండా మన పాపం మనలో ఉంచుకుంటే అది మురిగిపోయి మనమే చిన్న భిన్నమైపోతాం. మన కడుపులో దాచుకోకూడదు ఏది కూడా. పాపమైనా పుణ్యమైనా ఎవరికన్నా అపకారం చేసినా ఉపకారం చేసినా దేనిని మరవకుండా నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకరించగలిగి ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి. లేకపోతే మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీతో నేను గడిపిన ఈ సంవత్సరం గతించిపోతున్నది. గతించిపోయిన సంవత్సరంలో నీకు ఆయాసకరమైన మార్గంలో ఏమన్నా నడిచామా, అనాలోచనగా ఏమన్నా నడిచామా, అబద్ధాలు ఏమన్నా ఆడామా, అసూయ ఎవరన్నా చూసామా, మా పాపాలు మా దోషాలు నువ్వు శిలువ మరణం మీద పొందేవారు అది మేము జ్ఞాపకం చేసుకొని నీకు మాత్రమే మొరపెడతాం. నువ్వే మాకు దేవుడువో, నువ్వే మాకు రక్షకుడు, నువ్వే మాకు కొండా కోట అయ్యుండి నువ్వే మాకు అన్నీ కూడా సిద్ధపరిచిన వాడు. అందువలన నీకు మొరపెడుతున్నాం. అలా మమ్మల్ని దీవించయ్యా. మా కుటుంబంలో ఏమన్నా నేను నీకు ఆయాసకరమైన మార్గంలో నడిచానా ఒకసారి జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మేలైన మార్గంలో నడిపించి నూతన జీవితం అనుగ్రహించాలి. నూతన జీవితాన్ని ఆ బిడ్డలు అనుగ్రహించాలని అందరం కోరుకొని ప్రార్థన చేద్దాం. అలాగే ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి, లేకపోతే వినడానికి ఇష్టపడండి. దేవుని క్రియలు మనకి ఎలా ఉండాలంటే మనం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, చదువుటం వల్ల జ్ఞానం కలుగుతుంది. అది విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఆ జ్ఞానాన్ని మనలో ఉంచుకోగలిగితే దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. యెషయా గ్రంథం 43:10 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుసుచున్నది, దాన్ని మీరు ఆలోచింపరా అంటున్నాడు. మన పట్ల ఒక నూతన జీవితం అనుగ్రహించాలని, నూతన క్రియ చేయాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడిన దాన్ని మనం ఏం చేసాం, మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం, ఆ స్థితిలో ఉండి కూడా మనం ఎలా నడవగలిగామో మనం తెలుసుకోవాలి. రాత్రికాల సమయంలో దేవుడు నేను కొత్త సంవత్సరం ఇచ్చాను, కొత్త బట్టలు వేసుకున్నాను, నన్ను కనికరించాలి, నాకు ఏ బాధ లేదులే, నాకు ఏ ఇబ్బంది లేదులే, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాను అనుకుంటున్నావేమో. ఒకసారి నీ పాపాలను దేవుని ఎదుట ఒప్పు. నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎదుట దావీదు కుమారుడా, నేను ఈ పాపం చేశానయ్యా, ఫలానా పాపం చేశానన్నా, ఫలానా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎవరినైనా అసూయగా చూసామో, అహంకారంగా చూసామో, మనం ఏం చూసామో ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకొని దేవుని ఎదుట ఒప్పుకోగలిగితే నూతన జీవితం అనుగ్రహిస్తానని లేఖనాలు బట్టి తెలుస్తుంది. అలాగే హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా చదవడానికి ఇష్టం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఆయనను ఎన్నో ఘనకార్యాలు చేశాడు. వాళ్ళు ఎంతో కూలినాలి చేసుకుని అప్పుడు దేవుడికి మొరపెడితే ఆడ మొరను ఆలకించి ఎన్నో సూచక్రియలు మోసే ద్వారా చేయించాడు.
ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఒక రకంగా చూడాలి, నా బిడ్డలు అందరూ నాశనమై నశించిపోతున్నారని ఎంతో ప్రయాసపడి వాళ్ళకి నూతన హృదయం ఇవ్వాలని, నూతన ఆత్మతో నింపాలని ఆయన చూశాడు. అయినా సరే ఆయన మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. ఒక్కోసారి మన హృదయాలు కూడా మార్చుకోవాలి. నూతన బుద్ధి నాకు అనుగ్రహించాయి అంటున్నామే కానీ పైన అంటున్నాం, లోపల హృదయంలో ఆ చెడు కల్మషం అంతా దాంట్లోనే ఉండిపోతుంది. దాన్ని ఒకసారి తీసేసుకుందామా? నూతన బుద్ధిని నాకు దయచేయ, నూతన హృదయాన్ని నాకు దయచేయ. ఈ నూతన సంవత్సరంలోనైనా అయ్యా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నీ రాజ్యానికి నేను వారసులుగా నన్ను సిద్ధపరుస్తాను. ఇదిగో నూతన స్క్రీన్ జరిగిస్తాను, ఇదిగో కొత్త నూతన జీవితాన్ని అనుగ్రహిస్తానన్నా. ఇదిగో పాతవి గతించిపోతుందయ్యా, పాత సంవత్సరం అంతా జరిగిపోయిందయ్యా. అయ్యా కొత్త సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నామయ్యా. ఈ కొత్త సంవత్సరంలో అయినా మాకు నూతన కార్యాలు జరిగించాయ్యా. మేము ఇంతవరకు ఏమన్నా అపకారం చేసామో ఉపకారం చేసామో మాకైతే తెలవట్లేదు. మా హృదయాలు మేమే పరిశీలన చేసుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నూతన క్రియను జరిగించయ్యా, నూతనవి పాతవి గతించిపోయే స్థితిలో మమ్మల్ని తీసుకురయ్యాలి. మనం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన బుద్ధిని కూడా కలగజేస్తాడంట. ఆ బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు గొప్పంలో అవి ఉన్నాయి ఆయన దగ్గర. బుద్ధి లేనివాడు నావాడు కాదంటున్నాడు. మనం బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. మనం ఆ బుద్ధి తెచ్చుకోగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలించాలి. సౌలు బుద్ధి ఒక రాకున్నది, దావీదు బుద్ధి ఒక రాకున్నది. వాళ్ళిద్దరి బుద్ధి వ్యత్యాసంగా ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడారు. ఒకడేమో పెనుగులాడాడు, ఒకడు పెనుగులాడాడు. పెనుగులాడిన వాడి బుద్ధి ఒక కనికరించింది, పెనుగులాడిన వాడి బుద్ధిని తోసివేయబడిగాడు. నువ్వు అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి నా హృదయాన్ని పరిశీలించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలోనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా సౌలు వలె నన్ను నీ సన్నిధిలో కాక దావీదు వలె నిత్యం నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనబడాలయ్యా. ఎలా ప్రార్థన చేసుకోగలిగాడు అలా మేము ప్రార్థన చేసి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. అలాగే సామెతల గ్రంథము 3:27 కూడా అంటున్నాడు, మేలు చేయట నీ చేతనైన దాన్ని పొందుదగిన వారికి చేయకుండా తిని వెనక నీకు అంటున్నాడు. మనం ఏమన్నా మేలు చేసే వాళ్ళకి మేలు చేయలేదేమో, ఎవరికన్నా కీడు తలపెట్టేమేమో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయి, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా కనపడతావు. ఒకరి పట్ల అసూయిగా చూడకు, అపకీర్తిగా చూడకు, అన్యాయంగా చూడకు. నీ కుటుంబమే ఇదైపోద్ది అంటున్నాడు. మన సేవకులు అంటారు 2 తీర్పులు అంట, ఒక తీర్పు కాదు. తెలిసి తప్పు చేస్తారు సేవకులు. విశ్వాసులు అంటే తెలుసు తెలవగా తప్పు చేశారంటే వాళ్ళు క్షమిస్తారు. సేవకులు మాత్రం క్షమించడు. సేవకులు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళని అర్థం. ఆ సేవకుడు ఏదైనా పొరపాటు చేశాడే, ఎవరికన్నా మేలు చేయకుండా ఈ సంవత్సరాంతంలో మేము ఎవరికన్నా ప్రార్థన చేయలేదేమో, ఎవరికన్నా అసూయగా చూసేమేమో, ఎవరినైనా ఏమన్నా మాలో దోషాలు ఏమోనయ్యా, మా కుటుంబాన్ని మేము రక్షించుకునే కృపను మాకు దయచేయను ఆయన. నీ చిత్తంలో మేము ఉండాలయ్యా. ఇదిగో పాతవి గతించెను, నూతన క్రియని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నీ చిత్తంలో మమ్మల్ని తీర్చిదిద్దయ్యా. ఈ నూతన సంవత్సరంలోనైనా ఎవరికైనా మా చేతికి తోచినది మేము చేయటానికి, మాకు కలిగిన మేము యువతలతో కలగజేయడానికి మా కృపణైనా ఇప్పుడు వరకు అలాంటివి చేయలేదేమో, ఇప్పుడు వరకు అలాంటి ఏది మేము చేయలేకపోయామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుంటున్నాను. నీ చిత్తంలో నేను ఉండడానికి నూతన క్రియ దయచేయించిన ఆయన అయ్యా. నూతన బుద్ధి నాకు అనుగ్రహించయ్యా. అయ్యా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును అంటున్నాడు. నా కుటుంబం అంతా అధోగతి పాలైపోతుంది అయ్యా. నా కుటుంబం గురించి నన్ను ఏర్పరచుకున్నావేమో, నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం నన్ను ఏర్పరచుకున్నావేమో, నా కుటుంబంలో నేను మేలు చేయలేకపోయానేమో, దయతో క్షమించయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక మేలైన తీర్మానం చేసుకో. నీ కుటుంబం నీవు అని నిన్ను రక్షించుకో. ఏమయ్యాడు ఆనాడు వాళ్ళు కూడా మన పితరులు కూడా చాలామంది నాయకులు కుటుంబాన్ని రక్షించుకోగలిగలేకపోయారు. కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉన్నాయో, కుటుంబంలో ఏదైనా
అనాలోచనగా ఉన్నారో ఒకసారి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం రక్షించబడాలి, నూతన జీవితం అనుగ్రహించాలి, నూతన ఆత్మతో, నూతన బుద్ధితో, నూతన వివేకంతో నీ సన్నిధిలో గడపడానికి నా కుటుంబాన్ని నిత్యం ఆశీర్వదించిన ఆయన. అయ్యా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక మేలైన తీర్మానం చేసుకుందామా? అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు దేవుడి. రాత్రికాల సమయంలో దేవుడితో ఈ సంవత్సరాంతం వరకు అయ్యా నేను ఎవరికన్నా మేలు చేయలేను అయ్యా, ఎవరికైనా అయ్యా పాతవి గతించిన కొత్తవి అంటున్నాము. మేమేమో నా అపకీర్తిగా ఉన్నామేమో, మా హృదయాలు మేమే పరిశీలన చేసుకున్నాం. అయ్యా ఇది ఏమంటున్నారు, మీరు అక్రమ క్రియలు జరిగించారేమో, చెడు ఆలోచనలో నడిచారేమో, చెడు దుర్బుద్ధితో మీరు నడిచారేమో, హెచ్చరిక మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇకమేనైనా మారదాము, ఇకమైనా నూతన జీవితం అనుగ్రహిద్దాం. ఎవరినైనా అనాలోచనగా ఉన్నామేమో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇంకే టైం ఎంతో లేదు. కొత్త సంవత్సరం మనకు అనుగ్రహించి కృపనిస్తూ నాకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాకడ ఆలస్యమైతే మన పోకడే ఆలస్యమైనా సరే ఆయన కృపలో మన దాచిపెట్టి మన అందరిని నిత్య రాజ్యంలో చేర్చాలని ఒక సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ కూడా నూతన సంవత్సరం నూతన ఆత్మతో ఎవరికైనా మేలు చేసే గుణమును మనకు దయచేయమని దేవుని బతిమలాడుకొని ఆయన పాద సన్నిధిలో కనబడదు. ఇగో పాతవి గతించిపోతున్నాయి, ఇగో కొత్త ఆయన నూతన క్రియలు జరిగించిన ఆయన పాదాల పట్టుకుని బతిమలాడగలిగితే మేలైన జీవితం అనుగ్రహించి ఆయన కృప మనకు తోడై ఉండదు.